సో, 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా చాలా సినిమాలు చూస్తున్నాను గానీ, ప్రతి సినిమాలో అవే ప్యాటర్న్స్, అవే ఎలివేషన్స్, అవే ఎమోషన్స్. మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా చాలా సినిమాలు చూస్తున్నాం. కానీ సినిమాని ఎక్స్‌పీరియన్స్ చేయడం మర్చిపోయాం. సినిమాలో మూమెంట్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. కానీ సినిమాలో ఉన్న మీనింగ్‌ని మిస్ అవుతున్నాం. అలాంటి ఒక ఫేజ్‌లో ఒక మంచి సినిమా, ఒక మంచి యూనిక్ స్టోరీతో మన ముందుకొస్తే, మన ఇమాజినేషన్‌ని స్ట్రెచ్ చేస్తే, అది మన కంఫర్ట్ జోన్‌ని బ్రేక్ చేస్తే, మన హార్ట్‌ని టచ్ చేసే స్టోరీ ఆ సినిమాలో ఉంటే వినడానికి ఎంత బావుంది. 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ఎగ్జాక్ట్‌లీ అలాంటి సినిమాయే. 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' అనేది ఒక బ్యూటిఫుల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. ఒక బ్యూటిఫుల్ ఇమాజినేషన్. ఒక బ్యూటిఫుల్ స్టోరీ అనమాట. కొన్ని స్టోరీస్ మన ఇమాజినేషన్‌ని ఎంటర్‌టైన్ చేస్తాయి. కొన్ని స్టోరీస్ మన ఇమాజినేషన్‌ని ఛాలెంజ్ చేస్తాయి. 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ఎగ్జాక్ట్‌గా మన ఇమాజినేషన్‌ని ఛాలెంజ్ చేసే సినిమా. సినిమా చూస్తున్నంత సేపు మంచి అన్‌లిమిటెడ్ థ్రిల్ ఉంటది సినిమా అంతా. ఈ సినిమా 2021లో వచ్చిన ఒక బుక్‌కి అడాప్షన్. ఆ బుక్ పేరు 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీయే'. ఈ బుక్ రాసింది యాండీ వ్యూ. ఆయన ఏంటంటే స్టోరీని చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రెజెంట్ చేస్తాడు. ఆయన సైన్స్‌ని ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్‌లో థియరీలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడు. ఒక ప్రాబ్లమ్‌లా ప్రెజెంట్ చేస్తాడు. సినిమాలో హీరోకి ఒక సిట్యుయేషన్ వస్తది. ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి రావాలంటే హీరో చాలా లాజిక్స్ యూజ్ చేయాలి. చాలా లాజికల్‌గా థింక్ చేయాలి. మనం ఆడియన్స్‌గా ఆ ప్రాసెస్‌ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ ప్రాసెస్‌లో స్లోగా ఇన్వాల్వ్ అయిపోతాం. మనం సినిమా చూస్తున్నట్టు మర్చిపోతాం. మనం యాక్చువల్లీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతాం. నేను ఇది చాలా పెద్ద అచీవ్‌మెంట్ అని చెప్తా. మనకు అర్థం కాని సైన్స్‌ని మనకి ఎంగేజింగ్‌గా చూపించడం అంత ఈజీ కాదు. సైన్స్‌ని సింప్లిఫై చేయడం అంటే దాన్ని బ్రేక్ డౌన్ చేయడం కాదు. దాన్ని ఎంగేజింగ్‌గా చూపించడం. అది ఈ సినిమా చాలా బ్రిలియంట్‌గా చేస్తది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే సినిమాలో ఉన్న ఎమోషన్స్. జనరల్‌గా మనం సినిమా చూస్తున్నప్పుడు సినిమాలో ఉన్న ఎమోషన్స్ కనెక్ట్ అవ్వాలంటే సినిమాలో ఉన్న సీన్స్ మనకి యాక్చువల్‌గా రియాలిటీలో కనెక్ట్ అయ్యి ఉండాలనుకుంటాం. కానీ ఈ సినిమాలో మనకు తెలియని ప్రపంచం, మనకు తెలియని సిట్యుయేషన్స్. కానీ ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ మనకు చాలా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా థీమ్ సైన్స్ ఫిక్షన్ అయినా కూడా ఈ సినిమాకి హార్ట్ ఏంటంటే ఫ్రెండ్‌షిప్ అండ్ బాండింగ్. మనం ఇంతకు ముందు చూసిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్స్‌లో ఏలియన్స్ అంటే లైక్ థ్రెట్, డేంజర్‌లా చూపిస్తారు. కానీ ఈ ఫిల్మ్ ఆ పర్సెప్షన్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేసేస్తది. మనం చిన్నప్పుడు 'కోయి మిల్ గయా' లాంటి సినిమాలు చూసాం. దాంట్లో ఏలియన్స్‌తో ఫ్రెండ్‌షిప్ ఉంటది. కానీ అది డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్, డిఫరెంట్ పర్సెప్షన్. కానీ ఈ సినిమా అనేది చాలా ఫ్రెష్ టేక్ ఉంటది. చాలా కాంట్రాస్ట్ ఉంటది. చాలా ఫ్రెష్‌గా, చాలా బ్యూటిఫుల్ స్టోరీ టెల్లింగ్ ఉంటది. చాలా బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఉంటది ఈ సినిమాలో. 2 డిఫరెంట్ వరల్డ్స్ నుంచి వచ్చిన 2 డిఫరెంట్ బీయింగ్ స్టోరీ ఇది. వాళ్ళ మధ్యలో కామన్ లాంగ్వేజ్ ఉండదు, కామన్ బ్యారియర్ ఉండదు, కామన్ సిట్యుయేషన్ ఉండదు, కామన్ బ్యాక్‌గ్రౌండ్ ఉండదు. కానీ వాళ్ళ మధ్యలో బాండ్ ఫార్మ్ అవుతది. ఇలాంటి ఒక యూనిక్ స్టోరీ ఉన్న సినిమా, యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా చూసినప్పుడు హార్ట్ అంతా హ్యాపీనెస్‌తో ఫీల్ అయిపోతది. ఈ ఫిల్మ్ వరకు అయితే ఐ వాంటెడ్ టు స్పీక్ మై హార్ట్. ఐ వాంటెడ్ టు కంపేర్ దిస్ ఫిల్మ్ విత్ 'ఇంటర్‌స్టెల్లర్'. 'ఇంటర్‌స్టెల్లర్' చాలా ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఐ యామ్ నాట్ డినయింగ్ ఇట్. కానీ ఈ సినిమా నాకు చాలా యాంగ్జైటీ ఇచ్చింది. సినిమాలో కాన్సెప్ట్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. అర్థం చేసుకోవాలి అంటే బీభత్సమైన ఎఫర్ట్స్ పెట్టాలి. కానీ 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' సేమ్ స్కేల్‌లో ఉంటది. సేమ్ ఎమోషనల్ డెప్త్ ఉంటది. కానీ నరేషన్ చాలా సింపుల్‌గా ఉంటది. ఈ సినిమా మనల్ని కన్‌ఫ్యూజ్ చేయకుండా స్టోరీలో చాలా స్ట్రాంగ్‌గా ఇన్వాల్వ్ చేస్తది. మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రీవియస్‌గా వచ్చిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్స్ గురించి కూడా మనం డెఫినెట్‌గా మాట్లాడుకోవాలి. లైక్ ఫిల్మ్స్ లైక్ 'ఇంటర్‌స్టెల్లర్', 'గ్రావిటీ', 'ది మార్షియన్' అండ్ 'అరైవల్'. 'ఇంటర్‌స్టెల్లర్' ఏంటంటే లవ్, టైమ్, స్పేస్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటిని టచ్ చేసి ఒక ఫిలాసాఫికల్ టచ్ ఇస్తది. 'గ్రావిటీ' ఏమో సర్వైవల్ టెన్షన్‌ని చాలా రాగా చూపిస్తది. 'మార్షియన్' అయితే హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని సెలబ్రేట్ చేస్తది. 'అరైవల్' అయితే కమ్యూనికేషన్ గురించి, లాంగ్వేజ్ బ్యారియర్ గురించి, టైమ్ పర్సెప్షన్ గురించి చాలా డీప్ థాట్ ఇచ్చే ఫిల్మ్ అన్నమాట. కానీ 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ఈ ఎలిమెంట్స్ అన్నిటిని టచ్ చేస్తూ ఒక బ్యాలెన్స్డ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. వై దిస్ ఫిల్మ్ కెన్ అవుట్‌లివ్ అదర్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్స్ అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్స్ టైమ్‌తో పాటు ఫేడ్ అవుట్ అయిపోతాయి. ఎందుకంటే అవి కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. కానీ ఈ సినిమా హ్యూమన్ బిహేవియర్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఫియర్, క్యూరియాసిటీ, లోన్లీనెస్, ఎమోషన్స్ ఇవేంటంటే టైమ్‌తో పాటు ఎప్పటికీ ఫేడ్ అవుట్ అవ్వవు. ఈ 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ'లో అవి చాలా బ్యూటిఫుల్‌గా చూపిస్తారు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరంటే రైటర్స్, డైరెక్టర్స్ కాదు, రైన్ గోస్లింగ్ అని చెప్తా. ఎందుకంటే సినిమా మొత్తం ఒకటే క్యారెక్టర్ మీదనే నడుస్తది. ఆ స్టోరీలో ఎంగేజ్‌మెంట్ అంతా సినిమా ఆడియన్స్‌కి ఎంగేజ్ చేయాల్సిన స్టోరీ అంతా హీరో షోల్డర్స్ మీద ఉంటది. రైన్ గోస్లింగ్ స్ట్రెంత్ ఏంటి అంటే సటిల్ యాక్టింగ్. చాలా ఇంటర్నల్ ఎమోషన్స్‌ని చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేయడం, సైలెన్స్‌ని కూడా బాగా కమ్యూనికేట్ చేయడం. ఈ సినిమాకి ఎగ్జాక్ట్‌గా అలాంటి యాక్టరే కావాలి. రైన్ గోస్లింగ్ చాలా చించి అవతలేసాడు. పర్సనల్లీ ఈ ఫిల్మ్ నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. ఎందుకంటే రొటీన్ ఫిల్మ్స్‌తో మొహం వాచిపోయిన నాకు ఇది ఒక ఫ్రెష్ ఎయిర్ లాగా అనిపించిందనమాట. లైక్ ఏంటంటే ఎడారిలో నడుస్తున్నప్పుడు ఒక చల్లటి వాటర్ బాటిల్ దొరికితే ఎంత హ్యాపీనెస్ వస్తదో ఈ సినిమా చూస్తున్నప్పుడు అంతే హ్యాపీనెస్ వచ్చింది నాకు. Chari will be back with more cinema reviews. Until then, like, share, subscribe, follow Cinema Chari on Instagram and YouTube. మనం సినిమాల గురించి ఎంత బాగా మాట్లాడుకోవాలంటే మీరు అంత బాగా నన్ను ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ. బై.